మీరందరూ చక్కగా బుద్ధిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ బీదవారి పిల్లలు, రోజువారీ పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్లో కడుపులో ఉంచిన పిల్లలు, మీరు కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకుముందు రాథోడ్ గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ అక్కడక్కడ 2-3 తప్ప మిగతా బిల్డింగ్స్ అన్నీ కొత్త బిల్డింగ్స్ కట్టి హై స్కూల్ లెవెల్లో యూపీఎస్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు కాలేజ్ డిగ్రీ వరకు ఇట కొత్త భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అందించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఒకటి అందించడం ఒకటైతే, ప్రైవేట్ పరంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ వారి సహాయ సహకారాలతోటి మీ ముందు జరుగుతున్నటువంటి ఒక వర్క్ డిగ్రీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ వర్క్ నడుస్తూ ఉన్నది. ఆ వర్క్ స్ట్రెంత్ బాగా పెరిగిందని చెప్పి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పడంతో మనం 4.5 కోట్లతోటి అక్కడ బిల్డింగ్ భవనం నిర్మాణం జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న ముత్తంగిలో ఒక కాలనీలో పాత భవనం ఉండే, అంత వీకర్ సెక్షన్ కాలనీ అక్కడ బీదవారి పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అక్కడ 2.5 కోట్లతోటి 3 అంతస్తుల భవనాన్ని పూజ చేసి మా వర్క్ నడుస్తూ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉంది. చాలా భవనాలు నిర్మించడం జరుగుతూ ఉంది. అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీరు అందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలి. కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా వచ్చిన నోట్బుక్స్ కానీ యూనిఫామ్ కానీ మీరు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మీ టీచర్ చెప్పినట్టు స్ట్రెంత్ బాగా తక్కువ వచ్చారు మొదటి రోజు అని చెప్తా ఉంటాం. అమ్మమ్మల ఇంటికి పోయినా నాయనమ్మల ఇంటికి పోయినా స్ట్రెంత్ తగ్గకుండా అవసరం అనుకుంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. సీరియస్గా ఏ పిల్లలు రారో ఆ పిల్లలకు తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి స్ట్రెంత్ పూర్తిగా రావడానికి మీరు టీచర్లందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని వసతులు కలిగించినప్పుడు ప్రైవేట్ పాఠశాలలో లేని వసతులన్నీ మనము ప్రభుత్వ పాఠశాలలో కలిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీకోసం అది, కాబట్టి మీరు అందరూ